చాలామందికి అసలు బైబిల్ పట్టుకునే విధానం తెలియదు. చాలామందికి అసలు నిలబడే విధానం తెలియదు. చాలామందికి అసలు డ్రెస్ కోడ్ విధానాలు తెలియదు. వాళ్ళ క్రాప్ విధానాలు తెలియదు. ఇలా చెప్తే మరలా విమర్శిస్తున్నాను అనుకుంటారు. ఒక ఆమె నిలబడిందంటే ఆమె ఏమండి పాస్టరమ్మో సినీ యాక్టర్ కూడా అర్థం కాదు. ఒక ఆయన నిలబడితే సినీ హీరోలు కూడా పనికిరాలు వాళ్ళ డెకరేషన్లకి. మరి కొత్త నిబంధన పరిచయం ఇలా చేశారా వాళ్ళు? వాళ్ళ డెకరేషన్లకి, వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్కి సినీ యాక్టర్లు కూడా పనికిరారు. సినీ యాక్టర్లు వాళ్ళ హెయిర్ స్టైల్కి, వాళ్ళ యొక్క ఏమండి ఫేస్ డెకరేషన్లకి సినీ యాక్టర్లు కూడా పనికిరారు. ఈయన చూస్తే సినీ హీరోయిన్లాగా తయారవుతుంటారు. ఈయన చూస్తే సినీ హీరోలాగా తయారవుతుంటారు. ప్రజలేమో గొర్రెల్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఏం చేసుకుంటే నాకేంటి? ఒక పాస్టర్ గారు చెప్పారు సంఘంతో, మీరు గేదెలను చూశారు కదా సంగమా, నీళ్ళు తాగుతుంది, కుడితి తాగుతుంది, పచ్చి గడ్డి తింటుంది, ఎండి గడ్డి తింటుంది. కుడితి తాగినా, నీళ్ళు తాగినా, పచ్చి గడ్డి తిన్నా, తవుడు తిన్నా, గడ్డి తిన్నా ఇచ్చేది పాలే కదా అని అడిగాడంట. అవునయ్యా పాలే ఇచ్చిందయ్యా, నేను ఏ గడ్డి తింటే మీకెందుకు, వాక్యం అనే పాలే ఇస్తున్నానని చెప్పాడంట. ఇలాంటి మాటలు విని అర్థమైందా? వదకు బలైనటువంటి గొర్రెల్లాగా మోసపోవటం.